ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2026 జనవరి 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశివారు మీ అతిపెద్ద శత్రువును గుర్తిస్తారు. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజే కాకుండా ఒక రహస్యాన్ని బహిర్గతం చేసే రోజు కూడా. నక్షత్రాల స్థితి ప్రకారం మీరు ఈరోజు మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద శత్రువును గుర్తించే అవకాశముంది. ఇది బయటివారు కాకపోవచ్చు, కొన్నిసార్లు మన చుట్టూ తిరిగే వారిలో లేక మనలోనే దాగి ఉన్న ఒక మనస్తత్వం కూడా శత్రువుగా మారవచ్చు. ఈరోజు ఉదయం లేవగానే మీలో ఒక అశాంతి కనిపిస్తుంది. ఏదో అనుమానం, ఏదో అనుభూతి, ఎవరో మీకు వెన్నుపోటు పెడుతున్నారని లేక ఎవరో మీ పనులు అడ్డుకుంటారని మీ మనస్సు చెబుతుంది. ఈ భావనకు కారణం చంద్రుడు మీ రాశి నుండి 12వ స్థానంలో సంచరిస్తుండడమే. ఇది మాయా, రహస్యాలు, గోప్యత అనే అంశాలను వెలికితీయగల స్థానం. ఈ సమయంలో మీరు గమనించని కొన్ని సంకేతాలు బయటపడతాయి. ఉదాహరణకి ఎవరో మీ మాటలు విని మూడవ వ్యక్తికి చెబుతుంటే, లేక మీపై చిరునవ్వుతో చూస్తున్నవారు మీ వెనక మీ పేరుతో చెడు మాట్లాడుతున్నారని తెలుసుకుంటారు. ఇక మధ్యాహ్న సమయం చూస్తే ఇది నిజం తెలుసుకునే సమయం. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా లేదా బంధువుల మధ్య అయినా సరే ఎవరో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మీ విజయాన్ని చూసి అసూయతో ఉండే వ్యక్తి ఉన్నారని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అతను కాని లేదా ఆమె కాని మీకు దగ్గరగా ఉంటారు కాని కొన్నిసార్లు మంచి స్నేహితుల వేషంలో కూడా ఉంటారు. కొన్నిసార్లు మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు. కాని ఈరోజు మీరు వారి నిజమైన స్వరూపాన్ని చూడబోతున్నారు. ఒక చిన్న సంభాషణలోనే వారి మాటల్లో దాగి ఉన్న ఈర్ష్య మీకు కనిపిస్తుంది. మీరు చేసే పనిని ప్రశంసించినట్లుగా చెబుతూ లోపల మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తారు. ఇది మీకొక పెద్ద హెచ్చరిక. ఇక సాయంత్రం సమయానికి మీరు మానసికంగా బలంగా మారుతారు. మీరు ఇప్పటివరకు ఎవరిపైనైనా సరే అతి ఎక్కువగా నమ్మకం ఉంచి ఉంటే ఇప్పుడు ఆ నమ్మకాన్ని పునఃపరిశీలించే సమయం వచ్చింది. శనిదేవుడు మీ రాశి అధిపతి. ఆయన ప్రభావం వల్ల మీరు సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు కాని పూర్తిగా తెలుసుకున్నాక ఎవరూ మిమ్మల్ని మోసగించలేరు. ఈరోజు ఆ బలాన్ని మీరు పొందబోతున్నారు. అయితే ఈరోజు మీరు చేయాల్సినవి, మీ ఆలోచనలను నోట్స్లో రాయండి. ఎవరు మీకు నష్టం చేస్తున్నారు అనేది అర్థమయ్యేలాగా పాయింట్స్గా రాయండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరి సలహా అవసరం అనిపించినా 1-2 సార్లు ఆలోచించండి. పసుపు రంగు బట్టలు ధరిస్తే మానసిక ప్రశాంతతను మీకిస్తుంది. ఇక రాత్రి సమయాన్ని కనుక గమనించినట్లయితే ఈ సమయానికి మీరు మీ జీవితంలో ఎవరు నిజమైన వ్యక్తులు, ఎవరు మాయ చేసేవారు అనే విషయాన్ని గుండెల్లో గట్టిగా గ్రహిస్తారు. కొన్నిసార్లు శత్రువు బయట కాకపోవచ్చు, మనలోని అలసత్వం, నిర్లక్ష్యం, ఈర్ష్య, భయం కూడా శత్రువే. ఈరోజు మీరు మీలో దాగి ఉన్న ఈ ప్రతికూల భావనలను కూడా ఎదుర్కోవాలి. దానికోసం మీరు చెయ్యవలసినటువంటి చిన్న పరిహారం, రాత్రి 9:15 తర్వాత ఒక దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మీ ఆలోచనలను శుభ్రపరుస్తుంది, మీకు నిజాన్ని చూపిస్తుంది. ఈరోజు మీరు తెలుసుకునేది కేవలం ఎవరు శత్రువు అనేది మాత్రమే కాదు, ఎందుకు వారు అలా మారారు అనే కారణాన్ని కూడా గ్రహిస్తారు. శత్రువు అనే పదం కొన్నిసార్లు మన జీవితంలో పాఠం చెప్పే వ్యక్తిగా కూడా వర్తిస్తుంది. వారు మీకొక కొత్త మార్గాన్ని చూపించగలరు. అందుకే కోపం కాదు, జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం, అదృష్ట అంకె 8, అదృష్ట రత్నం నీలమణి. శని కృప పొందటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే శనీశ్వరుణ్ణి కాని లేదా హనుమంతుణ్ణి కాని ఆరాధించండి. ఓం హ్రీం వటుకాయ హుం ఫట్ స్వాహ. ఈ మంత్రం నెగటివ్ ఎనర్జీలను దూరం చేస్తుంది. మీ అతిపెద్ద శత్రువు మీరు కాదు, మీపై నమ్మకం లేకపోవటమే. ఈరోజు మీరు తెలుసుకునే వ్యక్తి కాని లేదా మీరు జయించే మనస్తత్వం కాని అదే మీ విజయానికి మార్గాన్ని తెరుస్తుంది. ఎవరి చేత మోసం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆ కోపాన్ని శాంతిలోకి మార్చండి. ఎందుకంటే మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ల శక్తి మీపై పనిచెయ్యదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కాని ముందుగా మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించాలి. అయితే కుంభరాశి వారికి జనవరి 4వ తేదీ అనేది గుర్తింపు రోజు. మీ శత్రువును మాత్రమే కాదు, మీ నిజమైన శక్తిని కూడా ఈరోజు మీరు గుర్తిస్తారు. ఆ గుర్తింపు మీ జీవితంలో విజయానికి, విశ్వాసానికి మొదటి అడుగుగా నిలుస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.